Hello everyone, I am Divya, your math facilitator. Firstly, congratulations. Manam 50K cross ayyamu. So I'm very happy and it's all because of you. So I just want to thank all of you. Okay, so and I know you're all very tensed. Okay, so I thought of giving you a last minute tips so that మీరు కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉంటారు అండ్ ఎగ్జామ్ బెటర్ గా పర్ఫామ్ చేయగలుగుతారు అని. సో లెట్ us స్టార్ట్ ద టిప్స్ ఫస్ట్. అండ్ బిఫోర్ దాట్, మీరు రేపు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత డెఫినెట్ గా మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు స్కోర్ మాత్రం తప్పకుండా చెప్పాలి. ఓకే, సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ యువర్ స్కోర్స్. ఓకే, సో రైట్. సో నేను నా ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ అవ్వలేదు. మీ ఎగ్జామ్ కోసం మాత్రం చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ తీసి అన్ని చేసి ప్రిపరేషన్ ఇచ్చాను. ఐఎమ్ వెరీ సారీ, మ్యాథ్స్ మాత్రమే ఇవ్వగలిగాను. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఐ ట్రైడ్ బట్ ఇవ్వలేకపోయాను. బట్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ మాక్సిమం పార్ట్ మ్యాథ్స్ 60 మార్క్స్ నేను మీకు ఇచ్చాను కాబట్టి మీరు హ్యాపీగానే ఉంటారనుకుంటున్నా. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు అని అనుకుంటున్నా. అండ్ ఐ బ్లెస్ యూ ఆల్ దట్ యూ షుడ్ స్కోర్ వెరీ వెల్. Okay, and don't forget to share your scores, your success with me because I'll be waiting for you. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీ స్కోర్స్ కోసం. సో డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ దాట్. And one more important thing, so as you all know we have reached 50K. So డెఫినెట్ గా ఛానల్ తో మీకు ఒక పర్సనల్ బాండింగ్, ఒక పర్సనల్ రిలేషన్ ఉంటుంది కదా. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, నాట్ టుడే, టుమారో ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్. సో మీరు ఛానల్ గురించి ఏమనుకుంటున్నారు? ఐ ఆల్రెడీ ఆస్క్డ్ యూ టు మేక్ ఎ వీడియో. సో వీడియో చేయండి, చిన్న 1 minute అట్లా వీడియో చేయండి రేపు ఎగ్జామ్ తర్వాత. సో స్ట్రెస్ రిలీఫ్ కోసం సో ఒక వీడియో చేయండి వేర్ ఇన్ యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్ ఆర్ సజెషన్ ఆర్ ఫీడ్బ్యాక్, ఏదైనా అవ్వచ్చు. హౌ ఎవర్ యు ఆర్ రిలేటెడ్ విత్ ద ఛానల్. ఓకే, సో మీకు ఛానల్తో కనెక్షన్ ఏంటి మీరు మీ మాటల్లో చెప్పండి. ఐ ఫీల్ సో హ్యాపీ టు లిసన్ టు ఆల్ దోస్ వీడియోస్. ఓకే, సో అన్ని వీడియోస్ కూడా నాకు మ్యాథ్స్ ఫెసిలిటేటర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఓకే, అబౌట్ సెక్షన్లో ఉంటుంది ఛానల్ది, లేదా ఇక్కడ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ ఈమెయిల్ ఐడికి అన్ని సెండ్ చేసేయండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్. అండ్ ఆల్సో అందరికీ ఇన్స్టాగ్రామ్ ఉంది. మొన్న కూడా ఒక వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ ట్యాగ్డ్ అస్. ఓకే, మ్యాథ్స్ ఫెసిలిటేటర్ ట్యాగ్ చేసి, మ్యామ్ మీరు ఇప్పుడు 48.9 ఉన్నారు, నెక్స్ట్ 50 అవుతారు, కంగ్రాచులేషన్స్ అని పెట్టారు. ఇట్ ఫీల్ సో హ్యాపీ అండ్ సో గుడ్ అరే అనిపించింది. అరే దే ఆర్ ఫీలింగ్ మీ యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. సో డెఫినెట్లీ ఈ ఛానల్ 50K వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ఓకే, యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్, అందుకే వచ్చింది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సెలబ్రేట్. లెట్స్ సెలబ్రేట్ ఇట్ టుగెదర్. ఓకే, లెట్స్ సెలబ్రేట్ ఇట్ టుగెదర్. ఐ హావ్ నాట్ సెలబ్రేటెడ్ ఇట్ యెట్. ఓకే, సో మీరు ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నా, సో మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రేపు సెలబ్రేషన్స్ చేసుకుందాము. రైట్. సో రేపు ఏం చేస్తారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు ఒక మంచి వీడియో తీసి పంపించండి, మ్యామ్ ఇది మా ఒపీనియన్ ఛానల్ మీద అని, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అండ్ టాప్ వీడియోస్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది ఛానల్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు సెండ్ యువర్ వీడియోస్ ఇన్ మ్యాథ్ ఫెసిలిటేటర్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది డిస్క్రిప్షన్లో అండ్ అబౌట్ సెక్షన్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీ దగ్గర ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టయితే మ్యాథ్స్ ఫెసిలిటేటర్ని ట్యాగ్ చేయండి. ఓకే, సో గుజ్జేటి దివ్య అని కొడితే మీకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తాను నేను. సో నన్ను ట్యాగ్ చేయండి, ట్యాగ్ చేసి మీ ఒపీనియన్ అక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లైక్ యువర్ ఫ్రెండ్స్ హ్యావ్ డన్. సో it feels so blessed to see those things. Okay, so do share it. Okay, and here comes the last minute tips. And firstly, before giving you the tips, let me tell you, you have been doing an amazing job. ఓకే, సో మీరు చాలా ప్రిపేర్ అయ్యారు. అస్సలు ప్రిపేర్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, 10th క్లాస్ సరిగ్గా చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చాలా బెటర్గా ప్రిపేర్ అయ్యారు అండ్ మీరు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. సో ప్లీజ్ బీ కాన్ఫిడెంట్. ఓకే, అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ నౌ, రైట్? ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ ఎ వన్ షాట్ రివిజన్. లైక్ ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటే, మ్యాథ్స్లో నేను టాపిక్ వైజ్ మీకు కాన్సెప్ట్ చెప్పాను, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. సో ప్లేలిస్ట్లో మొత్తం అవే చెప్పాను కదా. సో మీరు ఏం చేస్తారంటే ఆ కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ అన్నీ తొందరగా ఫటాఫట్ జస్ట్ ఒక లుక్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఓకే, అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా సిమిలర్గా. ఫిజిక్స్ కెమిస్ట్రీలో మేజర్గా మీకు థింక్ దిస్ అని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. థింక్ దిస్ అని బాక్స్లో ఉంటాయి. అండ్ హైలైట్ చేసిన, బోల్డ్ చేసిన లైన్స్ ఉంటాయి. లెసన్ వెనకాల ఎలాగో చదువుతారు మీరు, థింగ్స్ టు రిమెంబర్, పాయింట్స్ టు రిమెంబర్, అది ఎలాగో చదువుతారు. అవి కాకుండా
ఇవన్నీ. అండ్ మోర్ ఓవర్ మీ టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఐ గెస్ చాలా మంది దగ్గర మెటీరియల్ ఉంది, సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ చూసారనుకుంటున్నా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఒకసారి రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని రివైజ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా కవర్ చేస్తుంది మీకు. మ్యాథ్స్ లో మనం ఆల్రెడీ అదే చేస్తాం. మ్యాథ్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ప్రతి వీడియోలో నేను మీకు చెప్పింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో అంత ఈజీగా ఉంటుంది పేపర్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని డెఫినెట్ గా రివైజ్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈవినింగ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ టెక్స్ట్ బుక్ లో హైలైట్ చేసిన వాటిని ఒకసారి రివైజ్ చేయండి. బట్ మ్యామ్ రివైజ్ చేయమన్నాను కదా అని చెప్పి మళ్ళీ గంటలు గంటలు నైట్ అవుట్ చేయొద్దు. యూ హ్యావ్ టు గో టు బెడ్ ఎర్లీ. ఓకే, అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ మిత్ ఇప్పుడు నేను వింటున్నది ఏంటి అంటే, మాకు షార్ట్ ట్రిక్స్ రావు కాబట్టి మేము బెటర్గా పర్ఫామ్ చేయలేము అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే యు ఆర్ డెఫినెట్లీ రాంగ్. ఓకే, యు ఆర్ కంప్లీట్లీ రాంగ్. షార్ట్ ట్రిక్స్ తెలుసుకుంటేనే ఎగ్జామ్ క్రాక్ చేయగలము అని ఏమీ లేదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ చాలా సింపుల్ ఎగ్జామ్. ఇంత సింపుల్ ఎగ్జామ్లో షార్ట్ ట్రిక్స్ అవసరమే లేదు. నన్ను అడిగితే ఓన్లీ కాన్సెప్ట్ విల్ హెల్ప్ యూ 100%. కాన్సెప్ట్ వదిలేసి జస్ట్ ట్రిక్ మాత్రమే గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మీరు ఒక 4 ట్రిక్లు గుర్తుపెట్టుకుంటారు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు, ఆ ట్రిక్ ఎక్కడ అప్లై చేయాలో మీకు తెలియదు. సో అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తానికి సింపుల్ ప్రాబ్లం, కాన్సెప్ట్ ఉంటే 2 స్టెప్స్లో వచ్చేసే ప్రాబ్లమ్ని షార్ట్ ట్రిక్తో పాడు చేసుకోవద్దు. ఓకే, సో మీకు ఒకవేళ షార్ట్ ట్రిక్స్ ఫస్ట్ నుంచి తెలుసు అంటే యూజ్ చేయండి. లేదు మేడం ఇప్పుడు మేము కొత్తగా నేర్చుకుంటున్నాము, ఇవాళే నేర్చుకుంటున్నాను అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ మీ మైండ్ కూడా బాగా కన్ఫ్యూజ్ చేసేస్తాయి అవి. యూజ్ చేయకండి. ఓకే, సో మీరు కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే యూ విల్ డెఫినెట్లీ డూ ఇట్ వెల్. అండ్ ఈ షార్ట్ ట్రిక్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది? మీకు కాన్సెప్ట్ తెలిసి మీకు టైం సేవ్ చేసుకోవడానికి షార్ట్ ట్రిక్ కావాలి. కానీ పాలిసెట్ అనే ఎగ్జామ్లో టైం సేవ్ కాదు కదా, కొంతమంది అయితే ఫస్టే రాసి అక్కడ పడేస్తారు. ఓకే, సో అవును, కొంతమంది ఇలా కూడా ఉన్నారు, ఏబిసిడి జై భవానీ అని ఏబిసిడి చేస్తారు. సో వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కానీ ఫాస్ట్గా కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. షార్ట్ ట్రిక్స్ తెలిస్తేనే చేయాలని ఏం లేదు. సో క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంత ఈజీ ఎగ్జామ్ మీద ఏం మీకు బ్యాంక్ ఎగ్జామ్ కాదు, షార్ట్ ట్రిక్స్ ఉంటేనే మీరు క్రాక్ చేయగలుగుతారు అనడానికి. బ్యాంక్ ఎగ్జామ్లో ఒక టైం సేవ్ చేయడానికి షార్ట్ ట్రిక్స్ కావాలి, ఇక్కడ అవసరం లేదు. సో ఇది చాలా పెద్ద పాయింట్, నాకు చాలా కామెంట్స్ మెసేజెస్ వస్తున్నాయి. సో ఈ పాయింట్ నేను క్లియర్ చేయాలి అని ఇంత చెప్తాను. ఓకే, షార్ట్ ట్రిక్స్ లేకపోయినా కాన్సెప్ట్ అంటే మీరు చేయగలరు నాన్న, అండ్ టైం కూడా సరిపోతుంది. డోంట్ వరీ. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సిలబస్ గురించి చాలా డౌట్స్ వస్తున్నాయి. సిలబస్ గురించి మీ అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పుడు కూడా ఒకవేళ మీకు టైం ఉంటే చూడండి. టిఎస్ పాలిసెట్ వెబ్సైట్లో, ఓకే, టిఎస్ పాలిసెట్ వెబ్సైట్లో డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఓకే, టిఎస్ పాలిసెట్ వెబ్సైట్ అంటే గవర్నమెంట్ వెబ్సైట్లో డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. దాంట్లో సిలబస్ అనే ఒక కాలం ఉంటుంది, అక్కడ చూడండి. ఓకే, సిలబస్ అనే కాలంలో అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ 20 యువర్ బ్యాచ్, మీ బ్యాచ్ సిలబస్ మీద బేస్ అయి ఉంటాయి. ఓకే, సో మీ బ్యాచ్ సిలబస్ మీద 2020-21 ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి సిలబస్ మీద బేస్ అయి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో నా నా అట్లీస్ట్ నా ఆలోచన ప్రకారం అనుకోండి, లేదా నా ఒపీనియన్ కూడా కాదు, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే దట్ మినిమం కామన్ సెన్స్ నోటిఫికేషన్లో వాడు ఇచ్చాడు క్లియర్గా ఎస్ఎస్సి సిలబస్ ఈ ఇయర్ సిలబసే ఉంటుంది అని, అంటే డిలీటెడ్ టాపిక్స్ ఉండవు. ఎస్ఎస్సి ఇయర్ సిలబస్లో మీకు సిలబస్ రెడ్యూస్ చేశారు. సో రెడ్యూస్ చేశారు అంటే ఇయర్ సిలబస్ ఉంటుంది అంటే రెడ్యూస్ సిలబస్ ఉండదు అనే కదా అర్థం. ఇయర్ సిలబస్ ఏంటి నాన్న? 30% రెడ్యూస్ అయిన తర్వాతనే కదా ఇయర్ సిలబస్. నేను మీకు క్లియర్గా టాపిక్స్ ఏంటో కూడా చెప్పాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా మనుషులే. సో 1 or 2 క్వశ్చన్స్ ఒకవేళ మీకు అవుట్ ఆఫ్ ద సిలబస్ అంటే రెడ్యూస్ సిలబస్ లోంచి వచ్చింది అనుకోండి, డిలీటెడ్ సిలబస్ లోంచి వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు మీకు కీ ఆప్షన్ ఇస్తారు. ఓకే, కీ ఆప్షన్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు గ్రీవెన్సెస్ అడ్రస్ చేయడానికి వాళ్ళు మీకు ఒక ఆప్షన్ ఇస్తారు. ఓకే, మీరు ఈ ఆప్షన్లో మీరు కీలో మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే, గ్రీవెన్స్ ఉంటే మీరు చెప్పొచ్చు అని. అప్పుడు మీరు చెప్తే ఈ 1-2 క్వశ్చన్స్కి మీకు బోనస్ పాయింట్ వస్తుంది, అంటే అందరికీ ఈ పాయింట్ యాడ్ అవుతుంది. ఇది మెయిన్ బేసిక్ ప్రతి కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్లో జరిగేది. అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్ వస్తే డెఫినెట్గా కీ వచ్చినప్పుడు రేజ్ చేస్తే బోనస్ పాయింట్ ఇస్తారు వాళ్ళు.
సో సింపుల్ సింపుల్ ప్రాసెస్ ఇది. సో దీన్ని చాలా కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఒకవేళ ఎవరైనా పిల్లలు ఆల్రెడీ మేము మొత్తం సిలబస్ చదివేసాం మ్యామ్, సో ఇప్పుడు మేము డిలీటెడ్ చదువుతామంటే చదువుకోండి. లేదు మ్యామ్ మేము స్టార్ట్ చేసిందే లేటు అంటే, నాన్న లేట్గా స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న సిలబస్ మీద ఉండాలి, నాట్ అవుట్ ఆఫ్ ద సిలబస్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ సిలబస్. ఓకే, మీ 10th క్లాస్ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాట్స్ వన్ పాయింట్. అండ్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. పాలిసెట్ అనేది ఒక పెద్ద ఎగ్జామ్ ఏం కాదు, చాలా చిన్న ఎగ్జామ్ నాన్న. మీరు ఫస్ట్ ఎగ్జామ్ ఇస్తున్నారు కాబట్టి ఇది మీకు కొంచెం కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇది చాలా చిన్న ఎగ్జామ్. ఓకే, కూల్గా వెళ్ళండి, కూల్గా రండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు అన్ని కరెక్ట్ ఆన్సర్స్ మార్క్ చేస్తారు. ఓకే, ఎంత టెన్షన్ పడితే అన్ని ఏబిసిడీలే కదా, ఏ ఇటు పోతుంది బి ఇటు పోతుంది. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే మీరు చదివింది మీకు గుర్తొస్తుంది, రైట్? అండ్ మీరు ఇవాళ నైట్ పడుకునే ముందే మీకు ఏమేమి స్టేషనరీ అవసరమో, పెన్, పెన్సిల్, ఎరేజర్ ఇవన్నీ కూడా పెట్టుకోండి. అండ్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బాల్ పాయింట్ పెన్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. బ్లాక్ అండ్ బ్లూ రెండు క్యారీ చేయండి. ఎప్పుడు నేను కూడా అదే చేస్తాను, బ్లాక్ అండ్ బ్లూ రెండు క్యారీ చేస్తాను. ఓకే, కుదిరితే రెండు బ్లూ బ్లూ బాల్ పాయింట్, ఒక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ క్యారీ చేయండి. బాల్ పాయింట్ పెన్ జెల్ పెన్ కాదు. ఓకే, పెన్సిల్, ఎరేజర్ ఇవన్నీ మినిమం క్యారీ చేయండి. అండ్ హాల్ టికెట్ డెఫినెట్గా మీ స్టేషనరీ ఎక్కడో పెట్టుకుంటున్నారో హాల్ టికెట్ కూడా అక్కడే. ఒక ఫోటో కూడా క్యారీ చేయండి, తప్పలేదు. ఒక ఐడి ప్రూఫ్ డెఫినెట్గా క్యారీ చేయండి, రైట్? సో దీస్ ఆర్ ద basic things which you need to carry for tomorrow's exam. అండ్ నైట్ చెప్పాను కదా, సో రివైజ్ చేసుకొని ప్రశాంతంగా పడుకోండి, ప్రశాంతంగా పడుకొని టెన్షన్ పడొద్దు. ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ ఎగ్జామినేషన్, చిన్నది, మీరు క్రాక్ చేసేస్తారు. ఓకేనా? సో ప్రశాంతంగా పడుకోండి, మంచిగా తిని పడుకోండి, రైట్? సో టెన్షన్కి నాకు నిద్ర పట్టట్లేదు మేడం అనుకోకండి, ప్రశాంతంగా పడుకోండి. అండ్ ఇప్పుడు ఈ నైట్ పడుకునే ముందు యూట్యూబ్ వీడియోలు అవి ఇవి ఏం చూడొద్దు. సింపుల్గా మీరు రివైజ్ చేస్తారు కదా, రివైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం రివైజ్ చేయండి, డిన్నర్ చేయండి, డిన్నర్ తర్వాత కావాలంటే కొంచెం రివైజ్ చేయండి, ఎర్లీగా పడుకోండి. ఓకే, సో స్లీప్ వెల్. అండ్ బిఫోర్ యూఆర్ స్లీపింగ్ డోంట్ వాచ్ ఎనీ మూవీస్ ఆర్ ఎనీ వెబ్ సిరీస్, ఏది కూడా చూడకండి. జస్ట్ మీ సిలబస్, మీ టాపిక్స్, కాన్సెప్ట్స్ బుర్రలో పెట్టుకొని దాన్ని గుర్తు తెచ్చుకుంటూ నిద్రపోండి. అంతేగాని ఎగ్జామ్ని గుర్తు తెచ్చుకుంటూ కాదు, ఎగ్జామ్ ఎలా రాస్తాను ఏంటి ఈ క్వశ్చన్ మార్క్స్తో కాదు, ఆన్సర్స్ని ఆ గుర్తు తెచ్చుకుంటూ నిద్రపోండి. ఓకేనా? క్వశ్చన్స్ మీకు మీరు వేసుకోవద్దు, రైట్? అండ్ before going to the exam hall, get blessed from your parents. Okay, or whoever you feel is your mentor or your guide, do get blessed from them. ఓకే, సో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, హ్యాపీగా గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకోండి, ప్రశాంతంగా ఎగ్జామ్కి వెళ్ళండి. అండ్ స్టార్ట్ ఎర్లీ. ఓకే, సో ముందే ముందే బయలుదేరండి. అండ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, శానిటైజేషన్కి మీ వాటర్ బాటిల్ మీరు క్యారీ చేయండి, మీ మాస్క్, మీ శానిటైజర్, చిన్న శానిటైజర్ డెఫినెట్గా క్యారీ చేయండి. సో అలాంగ్ విత్ ఎగ్జామ్ వీ ఆల్ నో హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అన్నీ క్యారీ చేయండి. ఒక శానిటైజేషన్ అండ్ టైం టు టైం మీరు శానిటైజ్ చేసుకుంటూనే ఉండండి. మీరు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు బయటకు వెళ్తున్నారు సడన్గా, సో ప్లీజ్ బీ కేర్ఫుల్, రైట్? అండ్ మార్నింగ్ తినేసే వెళ్ళాలి. ఓకేనా? చలో. అండ్ వన్స్ యూ రీచ్ యువర్ సెంటర్, ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ ఇస్ యువర్ సెంటర్ కోడ్. మీకు కాలేజ్ పేర్లు సేమ్ సమ్టైమ్స్ సేమ్ ఉండొచ్చు. ఓకే, సెంటర్ పేరు సేమ్ ఉండొచ్చు, బట్ సేమ్ సెంటర్ పేరు శ్రీ చైతన్య రెండు శ్రీ చైతన్యాలు ఉంటాయి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ సెంటర్ కోడ్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఆ సెంటర్ కోడ్ డెఫినెట్గా చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వెళ్ళగానే సెంటర్కి మీరు చెక్ చేసుకోవాల్సిన సెంటర్ కోడ్, మీ హాల్ టికెట్ నెంబర్ అందులో ఉందా లేదా లిస్ట్లో, అది చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంకేమైనా చేయండి. ఓకే, సో ఇన్ కేస్ మీరు రాంగ్ సెంటర్కి వెళ్తే మీకు అట్లీస్ట్ అక్కడ టైం ఉంటుంది కరెక్ట్ సెంటర్కి మళ్ళీ షిఫ్ట్ అవ్వడానికి. ఓకేనా? చలో. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్స్ యూ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్ హాల్, వన్స్ యూ గెట్ యువర్ పేపర్, యూ విల్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదివేయండి, రైట్? సో ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు చదవాలి అంటున్నాను అంటే, అక్కడ మీకు పెన్సిల్తో మార్క్ చేయాలి, పెన్తో మార్క్ చేయాలి, మీ డీటెయిల్స్ ఎలా మార్క్ చేయాలి, ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ మీరు ఎగ్జామ్ హాల్కి ముందే వెళ్తారు. ఓకే, మీకు ఓఎంఆర్ షీట్ ముందే ఇస్తారు, బుక్లెట్ కొంచెం లేట్ ఇస్తారు. ఓకే, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ టైంకి టైంకి సీల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, బట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఫస్టే వస్తాయి. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఈ లోపు చాలా మంది చేసేది ఏంటంటే బుక్లెట్ లోపల పెన్ను పెట్టి అవి ఏం క్వశ్చన్ వచ్చింది చూడాలి, అంత అవసరం లేదు. ఓకే, మీకు టైం దొరుకుతుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లీన్గా నీట్గా చదివేసేయండి. ఫస్ట్ అది అర్థం చేసుకోండి, ఎక్కడ పెన్ను వాడాలి ఎక్కడ వాడొద్దు, ఏం చేయాలి అని.
ఓకే. సో ఇది అయిన తర్వాత అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది ఓఎంఆర్ షీట్. కంప్యూటర్ రీడ్ చేస్తుంది దాన్ని. ఓకే. సో మీరు దాని మీద ఇష్టం వచ్చినట్టు కొట్టేయడము, చాలా మంది పిల్లలు చేసే మిస్టేక్ ఓఎంఆర్ షీట్లో ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. నేను మీ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి మీకు ఫామ్ అది ఎలా ఫిల్ చేయాలి ఏంటి కొంచెం జాగ్రత్తగా మీరు ఎగ్జామ్కి ముందే వెళ్తారు. సెంటర్కి వెళ్ళి అంతా ఓకే ఉంది అని చూసుకున్న తర్వాత మీ సెంటర్ అనిపించిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి అలౌ చేసినప్పుడు వెళ్ళి ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని ఓకే. సో ఇవన్నీ మీరు చదివి అండ్ మీరు ఫిల్ చేయాల్సిన మినిమం డీటెయిల్స్ ఉంటే అవి ఫిల్ చేయండి ప్రశాంతంగా ఫస్ట్. మీరు ఆన్సర్స్ అన్ని కరెక్ట్ పెట్టిన తర్వాత కూడా డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోతే పేపర్ వ్యాలిడ్ కాదు. ఓకే. ఎవరికి ఇస్తారా స్కోర్? సో డీటెయిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫస్ట్ 5 minutes. ఇప్పుడు మీకు బుక్ ఓపెన్ చేయమంటే బుక్లెట్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 5 minutes యూ విల్ జస్ట్ స్కిమ్ త్రూ ద పేపర్. స్కిమ్మింగ్ త్రూ ద పేపర్ అంటే ఏంటి? అంటే డీటెయిల్గా చదవడం కాదు. జస్ట్ ఒకసారి ఇలా అంటే ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ఇందులో నేను ఏం చేయగలను, ఏమేమి వచ్చాయి, ఈజీ ఏవి వచ్చాయి, ఎక్కువ టైం పట్టేది ఏవి వచ్చాయి, జస్ట్ ఒకసారి ఒక రఫ్ లుక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్ త్రూ ద పేపర్. ఫస్ట్ 5 minutes అట్లా లుక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. మీరు జస్ట్ ఒకసారి అలా లుక్ ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏ సెక్షన్ నేను చదివింది నీకు డిఫరెంట్ ఉంటుంది, నాకు డిఫరెంట్ ఉంటుంది. నేను చదివిన దాంట్లో ఏ సెక్షన్ నాకు ఈజీ అనిపిస్తుంది నాకు తెలుస్తుంది. ఓకే. ఎలా తెలుస్తుంది? మీరు ఒకసారి లుక్ ఇస్తేనే. ఓకే. సో ఫస్ట్ 5 minutes ఫాస్ట్గా ఒకసారి చూసేయండి. మీరు చూస్తున్నప్పుడే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూస్తున్నప్పుడే మార్క్ చేయొచ్చు. ఓకే. సో అది చేయండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు స్కిమ్మింగ్ అయిపోయింది, క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేస్తారు రాయడం. ఓకే. సో రాసేటప్పుడు టైం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు షార్ట్ ట్రిక్స్ అవసరం లేదు కానీ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో ఎందుకు టైం మేనేజ్మెంట్ అంటున్నా అంటే సపోజ్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ. క్వశ్చన్స్ ఎట్లా అంటే కొంచెం ట్రిక్కీ ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటే కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. చదివిన క్వశ్చన్ని 5 times 6 times 7 times చదివి ఒకసారి ఇట్లా 1 2 3 4 ఆప్షన్స్ ఉంటే ఒకసారి 3 అనుకుంటున్నారు, మళ్ళీ చదివి మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఈసారి 1 అనుకుంటున్నా. సో ఇదంతా చెయ్యొద్దు. ఓకే. ఇదంతా చెయ్యొద్దు. సో ఇది మీకు కన్ఫ్యూజింగ్ అనిపించిందంటే వదిలేసేయండి ప్రస్తుతానికి వదిలేసేయండి. ఇది కాకుండా ఈజీ క్వశ్చన్స్ ఇంకా చాలా ఉంటాయి పేపర్లో. మీరు ఇక్కడే స్టక్అప్ అయిపోతే ఈజీ క్వశ్చన్స్ ఏంటో కూడా మీకు చూసే టైం ఉండదు. సో ఏం చేస్తారంటే ఇది కన్ఫ్యూజింగ్ అనిపించిందా వదిలేయండి. ఓకే. మ్యాథ్స్లో ఇప్పుడు ఈ క్వశ్చన్ గుర్తొస్తున్నట్టుంది కానీ నాకు క్యాలిక్యులేషన్ కొంచెం కష్టం అనిపిస్తుంది, లేదా కాన్సెప్ట్ గుర్తొస్తుంది కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అనుకుంటున్నారా వదిలేసేయండి. ఏం చేస్తారంటే మీకు చూడగానే నేను చేయగలిగేది 100% అనిపిస్తే ఆ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఓకే. సో అలా క్వశ్చన్స్ ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, రానివి వదిలేయండి. ఓకే. సో ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేసేసి మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ క్వశ్చన్స్ మీరు చూడగానే చేయగలిగేలా. మ్యాథ్స్ అయితే 1 2 steps హార్డ్లీ సింపుల్గా ఉంటాయి, చూడగానే చేయగలిగేలా మోర్ దెన్ హాఫ్ క్వశ్చన్స్ మీకు అయిపోతాయి. ఓకే. డిఫికల్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో తీసుకోండి. ఓకే. మీరు టైం పెట్టి సాల్వ్ చేయాలి అనుకుంటున్న క్వశ్చన్స్, లేదా నాకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ నేను మర్చిపోయాను అట్లాంటి క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ ఫేజ్లో తీసుకోవాలి. ఓకే. ఇక్కడ వరకు క్లియరా? సో మీరు ఇక్కడే ఒకటే క్వశ్చన్ దగ్గర ఆగిపోయారు అంటే తర్వాత చాలా ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు, మీరు చదివిన కాన్సెప్ట్లోంచి వచ్చి ఉండొచ్చు కానీ మీకు అటెంప్ట్ చేసే టైమే ఉండదు, ఎందుకంటే మీరు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి. దాన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఒక్కొక్క సెంటర్లో ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్క సెంటర్లో బెల్ కొట్టి చెప్తారు, ఒక సెంటర్లో క్లాస్ రూమ్లోనే మీకు క్లాక్ ఉంటుంది. ఏది లేదు అన్నా కానీ ఇన్విజిలేటర్ అయినా డెఫినెట్గా టైం అనేది అడగండి. ఓకే. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అయినా మీకు మినిమం టైం ఎలా వెళ్తుంది, మీరు ఎన్ని కవర్ చేస్తున్నారో మీకు తెలియాలి. ఓకే. సో అదొకటి చేయండి. అండ్ 120 క్వశ్చన్స్ కదా, సో ఈ 120 క్వశ్చన్స్ని డివైడ్ చేసుకోండి. సో మీరు డివైడ్ చేసుకొని మీకు ఇచ్చిన టైంలో మీరు కంప్లీట్ చేయగలగాలి. రైట్. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అయితే చూడగానే పెట్టేటి అయితే 60 seconds ఒక క్వశ్చన్కి పట్టదు. ఓకే. సో చూడగానే మీరు ఐడెంటిఫై చేస్తున్నారు, సపోజ్ ఇది 1 2 3 క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి నాన్న, నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చు. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, సో ఆప్షన్ 2 కరెక్ట్ అనుకుంటున్నా, టిక్ పెట్టుకుంటున్నా. సెకండ్ క్వశ్చన్ కొంచెం టైం పట్టేలా ఉంది నాకు రావట్లేదు సార్, థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోయింది 1 2 3 4 ఆప్షన్స్గా ఫోర్త్ కరెక్ట్ అనుకుని టిక్ పెట్టుకున్నాను. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ చేయండి. ఓకే. ఇలా కొన్ని క్వశ్చన్స్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అలాట్ టైం ఫర్ బబ్లింగ్. ఓకే. సో మీకు ఇచ్చే ఓఎంఆర్ షీట్ కదా, మీరు ఏం చేయాలి, ఆ ఇచ్చిన సర్కిల్లో బబుల్ చేయాలి. ఈ బబ్లింగ్ చాలా మందికి రాదు.
ఇదిగోండి ఇలా సగం చేసి వదిలేస్తారు కాదు, ఫుల్గా నీట్గా బబుల్ చేయాలి. ఓకే, సో ఇలా గ్యాప్స్ ఉండకుండా నీట్గా ఫుల్గా బబుల్ చేయాలి. ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటి అంటే ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేస్తారు, 120 సాల్వ్ చేసేస్తారు. కానీ అప్పటికి ఏమైపోతుంది అంటే టైం అయిపోతుంది. అప్పుడు వాడు ఓఎంఆర్ నీట్గా క్లీన్గా ఉంటుంది, పట్టుకొని చూపిస్తాను, మేడం నేను ఇంకా బబుల్ చేయలేదు కానీ నేను అన్ని సాల్వ్ చేస్తాను, నాకు బబులింగ్కి టైం ఇవ్వండి అని. అలా చేయదు, మీకోసం ఎక్స్ట్రా టైం ఎవ్వరు ఇవ్వరు కాబట్టి. సో మీరు ఎంత క్వశ్చన్ పేపర్లో టిక్కులు పెట్టుకున్నా కానీ అన్ని ఆన్సర్స్ మీకు వచ్చేసినా కానీ ఇక్కడ మీరు ఓఎంఆర్లో బబుల్ చేస్తేనే మీకు మార్క్స్ కౌంట్ అవుతాయి. సో బబ్లింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, ఈక్వల్ ఇంపార్టెంట్ టు సాల్వింగ్ క్వశ్చన్స్. సో మీరు ఇప్పుడు సపోజ్ ఒక 10-15 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు, 10-15 క్వశ్చన్స్ సాల్వ్ చేయగానే లేదా ఒక 20 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత బబ్లింగ్ అనే ప్రాసెస్ పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ 20 క్వశ్చన్స్ నేను 1-20 క్వశ్చన్స్ ఫస్ట్ సాల్వ్ చేశాను. సో ఈ 1-20 క్వశ్చన్స్ అయిన తర్వాత ఓకే, సపోజ్ 1-20 క్వశ్చన్స్ సాల్వ్ చేశాను. ఈ 1-20 క్వశ్చన్స్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, ఇప్పుడు బబ్లింగ్ చేయాలి, లేదా 1-10 క్వశ్చన్స్కి చేయండి. మీరు అన్ని క్వశ్చన్స్ లాస్ట్లో బబ్లింగ్ చేస్తా అనుకుంటే ఈ బబ్లింగ్ అనేది ఫైన్ మోటార్ స్కిల్. మీరు ఫింగర్స్ తో దాన్ని బబుల్ చేయాలి అంటే 120 క్వశ్చన్స్ బబుల్ ఒకటేసారి చేయాలి అంటే కుదరదు. అప్పుడు ఏమైపోతుంది, కొంచెం బయటకు వెళ్తుంది, కొంచెం లోపల ఉంటుంది, కొంచెం సగమే బబుల్ అవుతుంది అండ్ మీకు మార్క్స్ కౌంట్ అవ్వదు. సో ఈక్వల్గా డివైడ్ చేసుకొని 10-10 క్వశ్చన్స్కి చేస్తారా చేయండి, నో ప్రాబ్లం. 20-20కి చేస్తారా చేయండి, నో ప్రాబ్లం. కానీ వన్స్ ఒక స్ట్రాటజీతో వెళ్ళండి. ఇవాళ మీరు 10 క్వశ్చన్స్ చేసి బబుల్ చేస్తా అంటే రేపు అదే చేయండి. ఓకే, ప్లాన్డ్గా వెళ్ళండి. 10 క్వశ్చన్స్ అయ్యే టక్కున ఓఎంఆర్ షీట్ పెట్టాలి, నీట్గా బబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ 10 అయ్యే మళ్ళీ పెట్టాలి, మళ్ళీ బబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ మీకు ఎట్ ద సేమ్ టైం ఓఎంఆర్ కూడా ఫిల్ అవుతుంటుంది అండ్ మీరు ఆన్సర్స్ కూడా సాల్వ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వన్ బెస్ట్ టిప్ విచ్ ఐ కెన్ గివ్ యూ. ఓకే, సో అన్ని ఒకటేసారి పెట్టుకొని లాస్ట్లో చేస్తామంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు సెకండ్ క్వశ్చన్ రాదు. సో సెకండ్ క్వశ్చన్ రాదు కాబట్టి నేను వదిలేస్తాను. సో ఇప్పుడు నేను ఓఎంఆర్లో బబుల్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ బబుల్ చేసేసారు, ఆప్షన్ 2 అన్నారు, ఆప్షన్ 2 బబుల్ చేసేసారు. ఓకే, నీట్గా చేసాము, అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ మీరు వదిలేసారు, గుర్తుపెట్టుకోండి. థర్డ్ క్వశ్చన్ బబుల్ చేయాలి మళ్ళీ. ఓకే, సో ఈ నంబర్ ఒక్కసారి కొంచెం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూర్చొని, టెన్షన్ పడితే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీ వన్ డస్. ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్, ఈ ఆప్షన్కి ఇంకో ఆప్షన్ బబుల్ చేసేస్తే మీరు చదివి వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో టెన్షన్ అనేది తీసేయండి, ఫస్ట్ ప్రశాంతంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. రైట్, సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ విచ్ యూ కెన్ డూ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. రైట్, సో మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీరు మార్క్స్ గెయిన్ చేస్తున్నట్టే, మిస్టేక్స్ చేస్తుంటే మార్క్స్ పోతున్నట్టే. ఓకే, సో మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయండి. సో మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేస్తే కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ కదా, ఫస్ట్ క్వశ్చన్కి 2, సో మార్క్ చేశాను. సెకండ్ క్వశ్చన్ ఏం లేదు, ఓకే, థర్డ్ క్వశ్చన్కి 3, సో థర్డ్ క్వశ్చన్కి 4, ఇక్కడ మార్క్ చేశాను. సెకండ్ లీవ్ చేయండి. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా వర్క్ చేయండి, దాట్స్ ఇట్. ఓకే, సో మీరు ఈ 2 hours కొంచెం కేర్ఫుల్గా ఉన్నారు అంటే దెన్ లైఫ్ ఈజ్ లాస్. రైట్, అండ్ యాజ్ ఐ హ్యావ్ బీన్ టెలింగ్ యూ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ బీ కాన్ఫిడెంట్, స్టే కామ్, స్టే కూల్. ఓకే, మంచిగా తినండి, మంచిగా పడుకోండి, మంచిగా ప్రశాంతంగా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకోండి, దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోండి, వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా చదవండి. ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చదవండి. ఓకే, అప్పుడే హడావిడి పడిపోయి లోపల ఏముంది అని చూడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ని ఇలా చింపి అదంతా అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి, టైం ఈస్ గివెన్ ఫర్ యూ అండ్ ఇచ్చిన టైం సఫిషియంట్ ఉంటుంది మీకు ఎప్పుడు మీరు ప్రాపర్గా మేనేజ్ చేస్తే. అంతేగాని హడావిడి పడిపోయి కొంతమంది ఉంటారు, పెన్ ఎక్కడో పడిపోతుంది, పెన్సిల్ ఎక్కడో పడిపోతుంది, అంత టెన్షన్ పడిపోతుంటారు, టేబుల్ ఊగిపోతుంటుంది వాళ్ళు బబుల్ చేస్తుంటే. వద్దు, అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి. ఓకే, సో యు ఆర్ ఎనీవే గోయింగ్ టు క్రాక్ ఇట్. రైట్, సో ఐ హోప్ you will all get very good rank. And hope కాదు, I wish, ఇది నా కోరిక అనుకోండి. సో ఐఎమ్ రియలీ విషింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ గెట్ గుడ్ ర్యాంక్. మీకు ఏ కాలేజ్లో సీట్ కావాలనుకున్నా ఆ కాలేజ్లో మీకు సీట్ రావాలి అని. అండ్ సీట్ వచ్చిన తర్వాత నన్ను మాత్రం మర్చిపోవద్దు, నాకు చెప్పండి. సో కొంతమంది చెప్పినా సరే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, బికాజ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ యూ ఆల్. రైట్, సో డెఫినెట్గా చెప్పండి, ఎందుకంటే ఇక్కడ ఏం బిజినెస్ జరగలేదు. అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ నేను మీకు ఏది ఇచ్చినా కూడా అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ ఇచ్చాను. సో ఇది ఇచ్చాను, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చి కొనుక్కోండి అని నేను మీకు ఏం చెప్పలేదు. అండ్ టైం టు టైం మీరు చాలా రూమర్స్ చెప్తుంటే కూడా అది కాదు నాన్న, ఇదే కరెక్ట్,
అని నేను మీకు క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నా. సో డెఫినెట్గా మీ స్కోర్స్ మాత్రం నాకు చెప్పడం మర్చిపోవద్దు. నా మెయిల్ ఐడి ఉంది, ఇన్స్టాలో చెప్పొచ్చు, ఫేస్బుక్లో చెప్పొచ్చు. ఓకే. అండ్ రేపు ఎగ్జామ్ తర్వాత మాత్రం మ్యాథ్ ఫెసిలిటేటర్ దివ్య గుజ్జేటిని ట్యాగ్ చేయడం మర్చిపోద్ది. ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ రాయండి. ఓకే. సో మెన్షన్ చేయండి, సో దట్ అది నాకు కూడా తెలుస్తుంది, నేను అది చదవగలుగుతాను. ఓకే, నన్ను మెన్షన్ చేయండి. ఓకే. చలో then, be a part of the celebration, and actual celebration begins tomorrow after your exam. So I'll be waiting for you all. బాగా రాయండి, టెన్షన్ పడకుండా వెళ్ళండి అండ్ శానిటైజేషన్ అన్ని జాగ్రత్తలు తీసుకోండి అండ్ బీ సేఫ్, స్టే సేఫ్. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. ఓకే, డూ వెల్ అండ్ కమ్. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్.